ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గంలోని మండలాలు పట్టణ క్లస్టర్ యూనిట్ల బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బూత్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే కోట్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సాహం ఉల్లాసం మేళవించిన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ప్రజల మధ్యకి మరింత చేరి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే కోట్ల అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు నేను డోన్ నుంచే పోటీ చేస్తానని స్పష్టంగా తెలిపారు. అలాగే ప్రతి వారం 2 గ్రామాలను సందర్శించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. కార్యకర్తలు వర్గాలు లేకుండా కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే మన వేదంచల్ల మండల అధ్యక్షుడు ఎల్నాగానే చెప్పడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా ఉన్న మాట వాస్తవమే. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విభేదాలు ఎక్కువైతే మరియు మనం కొత్తగా అంటే అన్ని ఇవ్వడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ డోన్ మండలము ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. దశరథ్ రామరెడ్డి ఓసీ కదా, ఓసీకి ఎక్కిస్తే అని చాలా చర్చ జరిగింది. కాకపోతే నాలో ఉన్న విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఇండియన్ని, నేను భారతీయుని. ఈ రెడ్డి, చౌదరి, గౌడు ఇవన్నీ కులాల టైటిల్లు మాత్రమే. మనం మనుషులం, గుణం ప్రధానం. నేను గుణంతో పనిచేస్తా. తెలుగుదేశం పార్టీకి ఎక్కడే కానీ నష్టం వాటిల్లకుండా సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. మీడియా వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. మా ప్యాపిల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, నాకు మా నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారం మా డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు మేమందరం పెద్దానగా పిలుచుకునే వ్యక్తి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి నాకు ప్యాపిల్ మండల అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి రుణపడుతూ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నారు. ఎన్ని ప్రాంతీయ పార్టీలకు చులకనా చూస్తున్నటువంటి కేంద్ర పార్టీకి ఎక్కడా తలపకుండా బలమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ, ఎన్ని వైసీపీ పార్టీలు, ఎన్ని సైకో పార్టీలు వచ్చినప్పటికీ మా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మినిస్టర్ బుగ్గ రాజేంద్రకి ఒక హెచ్చరిక చేస్తున్నాము. వాళ్ళు ఎన్నో దుర్మార్గాలకు పాల్పడి, ఎన్నో దుశ్చర్యలకు పాల్పడి మా కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కేసులకు భయపడకుండా తెలుగుదేశం కార్యకర్తలు ఎదురొడ్డి ఇక్కడ 30,000 మెజార్టీతో ఉన్నట్టు తెలిసినటువంటి బుగ్గ రాజేంద్ర గారిని మేము మా పెద్దాయనని పార్టీ ఆదేశాల ప్రకారం టికెట్ ఇవ్వడంతో ఆయనను ఇక్కడ నుంచి డోన్ నుంచి తరిమి కొడితే ఆయన హైదరాబాద్లో కూర్చోవడం జరిగింది. అలాంటి తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైనటువంటి ఈ వైసీపీ పార్టీ ఎప్పటికీ మా పార్టీని ఓటమి చెందని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మా ప్రమాణ స్వీకారం చేసిన కార్యకర్తలకు, ఓటు పాత్రికేయులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై హింద్, జై కోట్ల. అధ్యక్షులుగా ఎన్నుకున్నారు కదా మీరు, మేము ఇంతకుముందుకు నేను తెలుగుదేశం పార్టీలో ప్యాపిల్ మండల జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. నాకు మా మండలం మీద చాలా పటిష్టత ఉంది. తర్వాత నా యొక్క ఫలితాన్ని, నేను ఒక కార్యకర్తల యొక్క విధానాన్ని చూసి నాకు ఇక్కడ పార్టీలో కన్వీనర్గా పోటీ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సమస్యలలో మేము ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు ఉన్నాం. మా మీద పోటీ చేయకుండా మా యొక్క నామినేషన్ పత్రాలు కూడా గుంజుకోవడం జరిగింది. అయినా పోటీ నిలబడి మా యొక్క వర్గాన్ని నిలబెట్టుకోవడం జరిగినాం. ఎందుకంటే వాళ్ళు మా మీద పోలీసు యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని ఓటడం జరిగింది. ఈసారి వాళ్ళు పోటీ చేసి నిజాయితీగా మేము వాళ్ళలాగా మేము గుంజకపోయి నామినేషన్ లేకుండా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి పార్టీ మాకు కలగలేదు. కాబట్టి మా మీద ప్రజల నమ్మకం ఉంది. ఈసారి అన్ని స్థానిక ఎలక్షన్స్లో ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలు గెలుస్తామని ధీమా తెలియజేసి ఈ యొక్క గెలుపుని మా యొక్క ఎమ్మెల్యే కోట జయచూర్యప్రకాష్ రెడ్డికి కానుక ఇస్తామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.